హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ విజయవంతమైన వ్యక్తులు ఈ మూడింటి గురించి. అస్సలు జీవితం అంతా ఈ మూడింటి మీద ఆధారపడిందేమో అన్నట్టు, జీవితం ఈ మూడింటిని ఏ ఒక్కటి వదిలేసినా జీవితం కోల్పోతామో అన్నంత భావనలో ఉండి ప్రయత్నిస్తూ ఉంటారు, వాటిని కాపాడుకుంటూ ఉంటారు. ఆ మూడు ఏంటంటే సంకల్ప బలం, రెండోది ఏకాగ్రత, మూడోది సంపూర్ణ ఆరోగ్యంతో వచ్చే శక్తి. ఎందుకంటే ఇక్కడ విజయవంతమైన వ్యక్తులు వీటిని ఎప్పుడు వదులుకోరు అన్నమాట. ఎందుకంటే సంకల్ప బలం లేనిదే విజయం సాధించలేం, ఏకాగ్రత లేకపోయినా విజయం సాధించలేం, సంపూర్ణ ఆరోగ్యం లేకపోయినా విజయాన్ని సాధించలేం. ఎందుకంటే ఈ మూడిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా మనం అనుకున్న లక్ష్యాన్ని, అనుకున్న విజయాన్ని సాధించలేం అన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే విజయవంతమైన వ్యక్తులే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ మూడింటిపైన ఆధారపడి ఉంటుంది అనేది గమనించాలి. ఎందుకంటే మన కాన్ఫిడెంట్ లెవెల్స్, సంకల్ప బలం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, మన విల్లింగ్నెస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, చేసే ప్రయత్నం కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది, అంత కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఏకాగ్రత, మనం ఎంత కాన్ఫిడెంట్ లెవెల్తో ఉంటామో, ఎంత కాన్సన్ట్రేషన్గా ఉంటామో ఆ వర్క్ పైన, ఆ ఇంట్రెస్ట్, ఆ ఇష్టం అనేది ఎంత అనేది ఆ ఏకాగ్రత మీదే, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అలాగే ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం అంటే మనం ఎంత మైండ్లో అనుకున్నా, ఎంత ఫిజికల్గా చేస్తున్నా ఆరోగ్యం సహకరించినప్పుడు ఈ రెండు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ముందు మీరు గమనించుకోవాల్సింది మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి, మనం హెల్త్ను కూడా బాగా హెల్తీగా ఉంచుకునేట్టు చూసుకోవాలి. ఈ మూడు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో, ఈ మూడు ఎప్పుడైతే మనం వదలకుండా, ఈ మూడింటిని ఎప్పుడు మిస్ చేసుకోకుండా, ఈ మూడింటిని ఎప్పుడు ప్రాబ్లంలో ఫేస్ చేయకుండా ఉంటే విజయం, లక్ష్యం మనం ఈజీగా సాధించుకోగలుగుతాం. కాకపోతే ఇది ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి మనుషుల జీవితంలోనూ ముఖ్యం. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే పనిలో పడిపోయి తినకుండా వదిలేయటం, కానీ మంచి విటమిన్స్, ప్రోటీన్స్, మంచి డైట్ మెయింటైన్ చేయకపోవటం, వాళ్ళ హెల్త్ ప్రాబ్లం పెట్టుకోవటం, దీనివల్ల వాళ్ళు సఫర్